అందరికీ నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ. 10 నిమిషాల్లో సింపుల్గా పాస్తా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. క్రీమీగా చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా పాస్తా ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఫస్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టుకుని 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ సాల్టు, అలాగే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు కప్పు పాస్తా వేసుకోవాలండి. నేను డిజైన్ ఉన్న పాస్తా తోటి మీకు చేసి చూపిస్తానండి. వీటిల్లో ప్లెయిన్ కూడా ఉంటాయండి. ఇప్పుడు కప్పు పాస్తా నీళ్ళల్లో వేసుకోవాలి. వేసిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకుని ఇవి కాస్త మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, మీకు చూపిస్తున్నాను. ఇలా కట్ చేసి చూస్తే ఈజీగా కట్ అయిందనుకోండి, ఇలా సరిపోతుంది. మరీ మెత్తగా అయితే ఉడికించాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు వీటిని జల్లెడ బుట్టలో వేసేసుకుని చల్లటి నీళ్ళు పోసుకోవాలి. ఇలా వేసి వదిలేసామనుకోండి మెత్తబడే ఛాన్స్ ఉంటుందన్నమాట. అందుకని చల్లటి నీళ్ళు పోసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 1 స్పూను ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెమ్మలు 3-4 వేసుకోవాలి. తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలకు కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. నేను సగం క్యారెట్టే వేసానండి. ఇప్పుడు ఇందులో సగం క్యాప్సికమ్ కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగానే కట్ చేసుకుని వేసుకోండి. నేను గ్రీన్ క్యాప్సికమ్ ఒకటే వేసి చేస్తున్నానండి. మీరు కావాలనుకుంటే రెడ్, ఎల్లో క్యాప్సికమ్తో కూడా చేసుకోవచ్చు. అప్పుడు ఇంకా కలర్ఫుల్గా బాగుంటుందండి. ఇప్పుడు 1/2 స్పూను సాల్ట్ వేసుకోవాలి. అలాగే చిన్న స్పూన్ తోటి మిరియాల పొడి వేసుకోవాలి. వేసిన తర్వాత వెజిటేబుల్స్ మరీ ఎక్కువసేపు ఏం వేయించడం అవసరం లేదండి. చూడండి, మీకు చూపిస్తున్నాను. ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇదే ప్యాన్లో 2 స్పూన్లు బటర్ వేసుకోవాలి. బటర్ కాస్త కరిగిన తర్వాత 2 స్పూన్లు మైదా పిండి వేసుకోవాలి. ఇప్పుడు విస్కర్ తోటి ఎక్కడా కూడా ఉండలు అనేది లేకోకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చిన పాలు 1.5 కప్పు పోసుకోవాలండి. మీడియంలో పెట్టి కలుపుతూ ఉంటే చూడండి ఈ విధంగా క్రీమ్ లాగా ఉండాలి. ఇప్పుడు ఈ క్రీమ్లో 1 చీజ్ స్లైస్ వేసుకోవాలి. నేను ఒకటే వేస్తున్నానండి. మీరు కావాలనుకుంటే 2 స్లైసెస్ కూడా వేసుకుని చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోవాలి. తర్వాత 1/2 స్పూను పెప్పర్ పౌడరు, అలాగే చిల్లీ ఫ్లేక్స్ 1 స్పూన్ వేసుకోవాలి. నేను పిజ్జా మిక్సర్ ఓరిగానో వేస్తున్నానండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. వేసిన తర్వాత 2-3 నిమిషాలు కలపాలి. చూడండి, మనకి క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో వేయించి పక్కన పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్న పాస్తా వేసుకోవాలి. మీరు మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండి వేసుకునైనా చేసుకోవచ్చండి. పాస్తా వేసిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకునే కలుపుకోవాలండి, లేదంటే మరీ థిక్ పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట. నేను ఇందులో స్వీట్ కార్న్ వేసానండి. వేసే క్లిప్ మిస్ అయింది. కంపల్సరీ స్వీట్ కార్న్ వేసుకోండి. ఇప్పుడు కొంచెం హాట్ వాటర్ పోసుకోవాలి. అంటే మరీ థిక్గా ఉంది కదండి, కొంచెం హాట్ వాటర్ పోసుకుని కలిపేసుకోవడమే. నేను చూపించిన విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు ఇవ్వండి. నేను చేసి చూపించిన వైట్ సాస్ పాస్తా మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.